నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా నంద్యాలలో తిరంగా యాత్ర ర్యాలీ రెవరెండ్ ఆర్బి విజయరాజ్ స్మారక షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం శ్రీ రామకృష్ణ విద్యాలయం ఎస్ఎస్సి 1994వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభ శారద విద్యాపీఠం స్కూల్ నందు 10 పరీక్షల్లో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాల అందజేత ఈ నెల 20, 21, 22 తేదీలలో పెద్ద దేవలాపురం గ్రామంలో వెలిసిన ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు దేశ సరిహద్దులో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ తిరంగ యాత్ర ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాజకుమారితో పాటు నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు బోలో భారత్ మాతాకి జై, ఉగ్రవాదులు నశించాలి, భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో ఉత్సాహంగా సాగింది. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత, ప్రజలే దేశమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగెత్తి చాటాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని, భారతీయతకు ఇదొక నిదర్శనమని తెలిపారు. దేశ రక్షణ, సరిహద్దుల రక్షణలో అహర్నిశలు నిమగ్నమైన మన సైనికులకు మనమందరం సంఘీభావం తెలపాలన్నారు. భారతదేశం ధర్మాన్ని నమ్ముకుందని, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు, మన శత్రు దేశాలకు స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించారన్నారు. మన మహిళల సింధూరం తుడిపిన తీవ్రవాదులకు మన మహిళా సైనికుల ద్వారానే గట్టి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటబడి తీవ్రవాదుల తలలు తీసే సత్తా ప్రతి భారతీయుడికి ఉందన్నారు. ర్యాలీలో పాల్గొన్న సైనికులు, మాజీ సైనికులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ మురళీ నాయక్ పెహల్గాం మృతులకు వారు సంతాపం తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ రోజు మన భారత భూభాగం లోపల ఆనందంగా ఉన్నాము అంటే మన సరిహద్దుల్లో మన గురించి మన సైనికులు చేసిన త్యాగాలు మనందరం చూశాము. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంత ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి మన భారతీయతను చాటి ప్రజలే భారతీయత, ప్రజలే మన దేశం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఈ రోజు మన తిరంగా ర్యాలీ చిహ్నం, భారతీయతకి ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు అయినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల డైసిస్ నందు ఆధ్యాత్మిక గురువుగా విశేష సేవలందించిన దివంగతులైన రెవరెండ్ ఆర్బి విజయరాజ్ స్మారక షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం పట్టణంలోని ఎస్పీజీ మోడల్ ఎలిమెంటరీ పాఠశాలలోని ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోలీ క్రాస్ కెథడ్రల్ చాప్లిన్ మరియు డీనరీ చైర్మన్ రెవరెండ్ కొత్తమాస జోసెఫ్ మరియు ప్రెస్బిటర్ రెవరెండ్ సంజీవరాజ్, సల్వరాజ్, మిద్దె చార్లెస్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం షటిల్ టోర్నమెంట్ ను రెవరెండ్ కొత్తమాస జోసెఫ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ దివంగత రెవరెండ్ ఆర్బి విజయరాజ్ తనయుడు ప్రదీప్ శాలంరాజ్ పోటీలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో నంద్యాల పట్టణ పరిధిలోని శ్యామ్నగర్, విశ్వాసపురం, మిషన్ కాంపౌండ్, జ్ఞానాపురం, విజయపురి, డేనియల్పురం, దేవనగర్ కాలనీలకు చెందిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు మొమెంటోలను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
57 port chain. నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో 1953వ సంవత్సరంలో నెలకొల్పబడ్డ సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 1993-94 బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభను నేడు స్థానిక అశోక రెస్టారెంట్ నందు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, ఉపాధ్యాయులు రామసుబ్బారెడ్డి, నరసింహులు, రామ్మూర్తి, శేఖర్, శివరామయ్య, బాలసుబ్రహ్మణ్యం, ఆంజనేయులు, శ్రీరంగం, సుబ్బారాయుడు, శ్రీనివాసులు మరియు తిరుమలరావు హాజరయ్యారు. ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు సుమారుగా 100 మంది పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు బాల్యంలో జరిగిన విషయాలను నెమరవేసుకుంటూ ఆటపాటలతో సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల సందేశాలను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింత అభివృద్ధి బాటలు నడుస్తామని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులలో ఎవరికైనా ఆపద గాని సమస్య గాని వస్తే కుటుంబంలో ఒకరిగా భావించి వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ రామకృష్ణ విద్యాలయ పూర్వ వైభవానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన బాలభవన్ నాట్య మండలి గురువులు నరసింహులు, వారి శిష్యులు కూచిపూడి నృత్యాలతో, సింగర్ శివకుమార్ నాయుడి పాటలతో అందరిలో ఉత్సాహాన్ని నింపి ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజింగ్ కమిటీ కిరణ్, కిషోర్ మురళి, సుధాకర్ మరియు జమాల్ బాషా, నిమ్మకాయల సుధాకర్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మేము 10th క్లాస్ 1994 స్టార్ట్ చేస్తాము. అందరము టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉండేటోళ్ళని ఒక రకంగా గ్యాదర్ చేసి అందరినీ ఒక ప్లేస్ కి తీసుకొని వచ్చి స్నేహం అంటే దాని విలువని ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ చాటి చెప్తున్నారు. స్నేహం విలువ గురించి ఎక్కడ అసలు ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి మేము ఒకరొకరు టచ్ లోనే లేము. అమ్మాయిలం గాని అబ్బాయిలు ఉండొచ్చు టచ్ లో, మేము అమ్మాయిలము 30 సంవత్సరాల నుంచి ఒకరితో కూడా టచ్ లో లేము. కానీ వీళ్ళు ఎక్కడెక్కడో మా నెంబర్ గ్యాదర్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాలో ఉన్న ప్రేమను అన్నిటినీ వాళ్ళు వెలికి తీసి ఆ గురువులను గౌరవించాలి అని మా తరంతో పాటు మా భావి తరాలకు కూడా చూపించారు. వీళ్ళకి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పండుగ వాతావరణం లాగా రామకృష్ణ విద్యాలయం సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 93-94 సంవత్సరం విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత మేమందరం ఒక చోట కలవడం జరిగింది. అయితే ఈ కలవడానికి ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో ఇబ్బంది ఉంటుంది. వాటన్నిటి కూడా మా మిత్ర బృందమైనటువంటి ముఖ్యంగా కిరణ్, కిషోర్, చాలా మంది ఉన్నారు, మురళి, అందరూ కూడా ప్రతి ఒక్క పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం ఎంతో శ్రమించి సుమారుగా 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి బ్యాక్గ్రౌండ్ లో అనేక పనులు చేస్తూ ఇంతమందిని సుమారుగా 100 మందిని ఈరోజు కలపడం చాలా ఆనందదాయకం. విద్యార్థులమైన మనము ఎగిరే గాలిపటాలే అయితే మనకు ఆధారం గురువులు, ఆ గురువులకు ఆధారం విద్యాలయం. సో మనము ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత మనం అందరము ఇక్కడే కలిసి మన గురువు గారిని సన్మానించుకుంటూ మన యొక్క క్షేమ బాధ అన్ని విషయాలు తెలుసుకొని మన పూర్వ విద్యార్థులకి 93-94 రామకృష్ణ విద్యాలయం ఈ బ్యాచ్ కి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ కష్ట సుఖాలలోనే మేము పాలు పంచుకుంటామని ఈ అవకాశం. థ్యాంక్స్. పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్ నందు 2024-25వ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 500 మార్కులు పైబడి ఉత్తమ ఫలితాలు సాధించిన 13 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలను నంద్యాల జిల్లా ఆర్యవేశ సంఘం వాసవి జాగృతి క్లబ్ల ఆధ్వర్యంలో అధ్యక్షుడు బింగుమల శ్యాంసుందర్ గుప్తా సహకారంతో అందజేయడం జరిగింది. అలాగే ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఆచార్యులకు, మాతాజీలకు స్కూల్ కి సంబంధించిన దుస్తులు ఇవ్వడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాట్లు, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవం లాంటి మంచి నడవడికను శారదా విద్యాపీఠం స్కూల్ నుంచే నేర్చుకోగలమన్నారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకొని
పేద విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు ప్రముఖ వైద్యుడు గెలివి సహదేవుడు, ప్రధానోపాధ్యాయుడు వెంకట కృష్ణయ్య, శ్రీ శారదా విద్యాపీఠం ప్రబంధకారిణి సభ్యురాలు వసుంధరాదేవి, ముఠాల నాగరాజు, జిల్లా ఆర్యవేశ సంఘం ఉపాధ్యక్షులు మలిపెద్ది నాగరాజు, బొగ్గరపు జనార్దన్, కశెట్టి చంద్రశేఖర్, కోశాధికారి మామిళ్ల నాగరాజు, కార్యదర్శి పోలా అనిల్, నంద్యాల మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు కూరాకు శ్రీనివాస దత్తాత్రేయ, కోశాధికారి తేజ, వాసవి జాగృతి క్లబ్ డిప్యూటీ గవర్నర్ బొగ్గరపు పుష్పలత, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరైతే చేయగలుగుతారని మా మీద నమ్మకంతోనే ఈ కార్యక్రమం బాధ్యత మాకు అప్పచెప్పిన వసుంధరాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము చిన్నప్పుడు కూడా కన్యకా పరమేశ్వర స్కూల్ అనేది ఆ స్కూల్లో చదివాం. అలాంటి స్కూల్స్ లో కన్యకా పరమేశ్వర స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాగమల్ల సార్ కూడా శారదా విద్యాపీఠంలో ఆయన విద్యను చెప్తూ పక్కకు వచ్చి స్కూల్ ఏర్పాటు చేయడం అయింది. ఆ స్కూల్లో మేము చదివిన 7th క్లాస్ వరకు కూడా ఎప్పుడు కూడా తప్పు చేయాలంటే ఒక తప్పని ఆలోచన ముందుగా తెచ్చుకునే తప్పనేది తెలిసి భావంతోనే మనం అక్కడికక్కడే మేము ఆఫ్ చేయాలని కూడా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆడ క్రమశిక్షణ అనేది ముఖ్యంగా నేర్పిస్తుంది. స్కూల్లో క్రమశిక్షణతో పాటు విద్య, అలాగే తల్లిదండ్రుల పట్ల గౌరవం కానీ, ఉపాధ్యాయుల పట్ల గౌరవం కానీ, మనకు తెలిసిన బంధువుల దగ్గర కూడా గౌరవంతో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలనేది అలాంటి పాఠశాలలో నేర్పేది వెళ్తుంది. ఇక్కడ స్ట్రెంత్ కంపేర్ చేసుకుంటే ఆ స్ట్రెంత్ 500 పైన వచ్చే మార్పు పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే ఇక్కడున్న స్ట్రెంత్ కి మీరు 500 పైన 13 మంది వచ్చినారంటే చాలా గొప్ప విషయం. ఈ రోజు 500 మార్కులు పైన వచ్చినందుకు మేము అభినందించామంటే మీరు ఇంకొంచెం ఇంటర్లో కష్టపడి చదివి ఇంకా ఉత్తీర్ణత తెచ్చుకుంటారని ఒక భావంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీకు మార్కులు వస్తే మొదటి సంతోషించేది తల్లిదండ్రులు, తర్వాత మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పాఠశాలను సందర్శించి ఇక్కడున్న అవసరాలను గుర్తించి వారి చేతులను అందించాలని వారిని మరీ ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమానికి ఈరోజు మనందరం ఏర్పాటు చేసిన సమయంలో మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సంస్థకు మీ తరపున కూడా, నా తరపున, మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున మరొకసారి వందనాలు అర్పిస్తారు. విలువలతో కూడినటువంటి స్కూల్ నుంచి మంచి విద్యా విధానంలో వచ్చినటువంటి స్టూడెంట్స్ కాబట్టి మీరు పోయే కాలేజీలో మిగతా స్టూడెంట్స్ కంటే కూడా మీరు డిఫరెంట్ గా ఉండాలి. మంచి పౌరులుగా సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆర్యవేశ సంఘం వాళ్ళు ఎంత సమాజ సేవ చేస్తున్నారు, అలాగే మీరు కూడా సమాజానికి సేవ చేయాలని నా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 500 పైగా మార్పులు తెచ్చుకొని వాళ్ళందరూ అందులో సందర్భంగా అభినందనలు ఏర్పాటు చేసి వాళ్ళను ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆర్యవేశ సంఘం వారిని అడిగిన వెంటనే మా కార్యవర్గ సభ్యులైనటువంటి వసుంధరాదేవి గారు వాళ్ళతో ఒప్పించి ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇందాకనే మా అధ్యక్షుడు పాఠశాల ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. నానానికి బొమ్మ కొలుసు ఎలాగో మనిషి యొక్క జీవితంలో ఒకవైపు చూస్తే విద్య యొక్క ప్రాధాన్యత ఇస్తుందో, రెండవ వైపు క్రమశిక్షణ, నైతిక విలువలు, మన యొక్క జీవన శైలిలో ఎలా జీవించాలి అనేటువంటి అంతా కూడా రెండవ వైపు చూస్తుంది. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో వెలిసిన ఏకశిల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 20, 21, 22 తేదీలలో వివిధ విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు. ఇక్కడ పెద్ద దేవలాపురం దగ్గర ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు మనకు విగ్రహాల ప్రతిష్ట, నవగ్రహాలు, జంట నవగ్రహాలు, ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఒంటె ధ్వజస్తంభం మనకి ఇక్కడ 20, 21, 22 తారీఖులో మనకు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులు, భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. దేవస్థానం పెద్ద దేవలాపురం, బండాత్మకూరు మండలం, నంద్యాల జిల్లా. ఇక్కడ 2016లో ప్రతిష్ట చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీచక్ర ఆకారంలో పంచముఖి అవతారాలు ప్రతిష్ట చేయడం జరుగుతుంది. దానితో పాటు ధ్వజస్తంభం, ఒంటె, జంట నవగ్రహాలు,
ఇవన్నీ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. 20, 21, 22 తేదీల్లో ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. దయచేసి ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి భక్తులు మన ప్రతిష్టకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. స్వామి జై శ్రీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా నంద్యాలలో తిరంగా యాత్ర ర్యాలీ. రెవరెండ్ ఆర్బి విజయరాజ్ స్మారక షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం. శ్రీ రామకృష్ణ విద్యాలయం ఎస్ఎస్సి 1994వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ అభినందన సభ. శారదా విద్యాపీఠం స్కూల్ నందు 10 పరీక్షల్లో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాల అందజేత. ఈ నెల 20, 21, 22 తేదీలలో పెద్ద దేవలాపురం గ్రామంలో వెలిసిన ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.